హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్ 5,000కు పెంపండి. భారీ శుభవార్త. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లపై ఉద్యోగులు, పెన్షనర్ల ఆశలు. ఫిబ్రవరి నెలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ పెన్షనర్లు, కార్మికులు ఆర్థికపరమైన అంశాలపై అనేక ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటుగా పెన్షనర్లకు కూడా బడ్జెట్లో తమ సమస్యలను పరిష్కారం దొరుకుతుందని అయితే ఆశిస్తున్నారు. జీతభత్యాల పెంపు, డీఏలు, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, పన్నుల రాయితీలు వంటి అంశాలపై ఉద్యోగ, కార్మిక వర్గాలు ప్రభుత్వాల నుంచి సానుకూల స్పందన కోరుతున్నాయి. ఉద్యోగ పెన్షనర్ల ప్రధాన డిమాండ్లు: జీతాలు మరియు పెన్షన్ల పెంపు. ధరల పెరుగుదలకు అనుగుణంగా జీతాలు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. అలాగే పెన్షన్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. డీఏ మరియు పీఆర్సీ. పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలు, పీఆర్సీలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పెండింగ్ బిల్లులు. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లులను త్వరగా చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కనీస పెన్షన్ పెంపు. ఈపీఎఫ్ఓ పెన్షన్ కింద ప్రస్తుతం అందుతున్న కనీస పెన్షన్ రూ. 1,000ను రూ. 8,000కు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఆదాయపు పన్ను పరిమితి పెంపు. ఉద్యోగ పెన్షనర్ల ఆదాయపు పన్ను పరిమితిని 10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పెన్షన్పై ఆదాయపు పన్నును పూర్తిగా తొలగించాలని కోరుతున్నారు. 8వ వేతన సంఘం, 7వ వేతన సంఘం ఏర్పాటు చేసి 10 ఏళ్లు దాటిపోయిందని, వెంటనే 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. సామాజిక భద్రత. ఈ మేరకు వర్కర్స్ సామాజిక భద్రత కల్పించాలని, వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. పాత పెన్షన్ విధానం. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వ విధానాలపై విమర్శలు. ప్రభుత్వాలు బడా కార్పొరేట్ కంపెనీలకు, యాజమాన్యాలకు వేల కోట్ల రూపాయలు సబ్సిడీలు, రాయితీలు, పన్ను మినహాయింపులు ఇస్తున్నాయని, కానీ ఉద్యోగులకు మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో అన్యాయం చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయానికి డీఏలు, పీఆర్సీలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని వారు వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యలను తగ్గిస్తూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలను ప్రోత్సహిస్తుండడంపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల ఉద్యోగులపై పనిభారం పెరుగుతోందని, ధరలు పెరిగినప్పటికీ జీతాలు పెరగటం లేదని ఉద్యోగులు అంటున్నారు. కార్మికుల సంఘాల డిమాండ్లు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో జరిగిన బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో కార్మిక సంఘాల ప్రతినిధులు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. సూపర్ రిచ్పై 2% అదనపు పన్ను వేసి ఆ మొత్తాన్ని అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమానికి ఉపయోగించాలని వారు కోరారు. ఇక కార్పొరేటీకరణను ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈసారి బడ్జెట్లో ఉద్యోగులు, పెన్షనర్లకు సమస్యలను పరిష్కరిస్తాయని, వారికి న్యాయం చేస్తాయని ఆశిద్దాం. ఉద్యోగ పెన్షనర్లు, కార్మికులు తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. మరి ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తున్నది వేచి చూడాల్సిన అంశము. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.